చెప్తారు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రాష్ట్ర విధానం ఎప్పుడైతే క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టమని మేము శాంతియుతంగా చాలా రోజులు మేము డిమాండ్ చేసాం. శాంతియుతంగా చేసి 20 రోజుల నుండి శాంతియుతంగా చేసాం. కానీ ఈ రోజు హింసాత్మకంగా తీసుకొచ్చింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అడిగే అసలు ప్రభుత్వానికి స్టూడెంట్స్ మాత్రం పట్టవా ఏమయ్యా? ముఖ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఏపీఎస్సీ చైర్మన్ గారు, మా బాధంతా మీదే. మా బాధంతా మా వేదనంతా మీకు తగులుతుంది. మీకు పట్టదా? కళ్ళు కనిపించవా? నాకు ఎక్కడ మేము ఆగేది లేదు. మేము చచ్చిపోతాం కానీ రేపు ఎగ్జామ్ ప్రసక్తే లేదు. ఎగ్జామ్ లేదు. రోస్టర్ క్లియర్ చేయాలి. మేము చాలా శాంతియుతంగానే మేము మాట్లాడామండి. పోలీస్ ఆఫీసర్స్ మా దగ్గర ఉన్నారు, అడగండి. ఒక్క హింసాత్మక ఘటన చోటు చేసుకోలేదు. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, మేము అలానే నడుచుకున్నాం. కానీ ఈ రోజు మమ్మల్ని రోడ్లెక్కించి పరిగెత్తించిన బాధ ఎవరిదే? ప్రభుత్వానికి కాదా? సీఎం గారు కడిగితే ఏపీఎస్సీ చైర్మన్ తోయేస్తారు, చైర్మన్ గారు కడిగితే గవర్నమెంట్ తోయేస్తారు, కోర్టులు కడిగితే గవర్నమెంట్ తోయేస్తారు. మేము పట్టదా? అవసరం లేదా? చూస్తాం. రేపు ఎగ్జామ్ కి వెళ్ళము, ఎగ్జామ్ బాయ్కాట్ చేస్తున్నాము. మా జీవితాలు నాశనం అయిపోయినా, మేము చచ్చిపోయినా ఎక్కడి నుండి కదిలే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ దిగి రావాలి, ప్రభుత్వం దిగి రావాల్సింది అంతే. రావాలి. మా వేదన మీకు అర్థం కాదు. మా వేదన మీకు తెలియాలి, మా ఏడుపు మీకు తెలియాలి, మా ఘోష మీకు తెలియాలి, మా కుటుంబ వేదన అవన్నీ తెలియాలి. మేము ఈ రోజు నాడు రోడ్డు మీద ఉంటాం. మీ ప్రభుత్వాలు దిగి రావాలి. ఈ రోజు చాలా మంచి బహుమతి ఇచ్చారు అయ్యా కూటమి ప్రభుత్వం. ఓటేసి మా ప్రభుత్వం మాకు మంచి చేస్తుందని నమ్మి ఓటేసినందుకు మాకు మంచి 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 బుద్ధి చెప్పారు. మీ ప్రభుత్వం కలిసి 4 రోజుల నుంచి చెప్పించుకోగల మమ్మల్ని రోడ్ల మీద ఉంచి మీకు మంచి చేస్తాం, మీకు 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 సానుకూలంగా స్పందిస్తాం అని వాయిస్ నోట్లు కూడా